మనకు ముఖ్యంగా 3 శరీరాలు ఉన్నాయి. కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. మనకు కనిపించేది స్థూల శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరము, కారణ శరీరం కనిపించవు. కానీ మన జీవితం ఈ 3 శరీరాలపై ఆధారపడి ఉంది. స్థూల శరీరము కర్మలు చేయడానికి, భోగాన్ని అనుభవించడానికి ఇదొక సాధనం. ఆత్మ భోగాన్ని అనుభవించాలంటే ఈ స్థూల శరీరం ద్వారానే, కర్మలు చేయాలన్నా ఇదే స్థూల శరీరం ద్వారా. కనుక ఈ స్థూల శరీరము చాలా ముఖ్యమైనది. కానీ ఈ స్థూల శరీరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలంటే కారణ శరీరం గురించి, సూక్ష్మ శరీరం గురించి కూడా తెలియాలి. కారణ శరీరం అంటే మన సంస్కారాలు. అనాదిగా